ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ రిపోర్టుతో ఏ క్షణమైన కాంగ్రెస్ పెద్దలు ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. మరి మంత్రి సురేఖను పదవిలో నుంచి తప్పిస్తే ఈ పదవిపై బీసీ నేతలు గట్టి ఆశలే పెట్టుకున్నారా? మున్నూరు కాపు కోటాలో ఇద్దరు మహిళా నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తుండగా బీసీ కోటాలో ఓ ఎమ్మెల్సీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయా? మరోవైపు మున్నూరు కాపు కోటాకు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇదే సామాజిక వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం లాబియింగ్ చేస్తున్నారా? మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కార్పొరేషన్ చైర్మన్ సైతం పద్మశాలి కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని అడుగుతున్నారట. ఇంతకీ కొండాను తప్పిస్తే ఆ పోస్టులు దక్కేది ఎవరికి? ఈ స్టోరీలో చూసిద్దాం. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది. మంత్రి కూతురు కొండా సుస్మితా పటేల్ కామెంట్స్ తర్వాత కొండా సురేఖ వివరణపై సంతృప్తి చెందని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖను మంత్రి పదవిలో నుంచి తప్పించాలని హైకమాండ్కు నివేదికను అందజేసింది. ఈ నివేదికలో మంత్రి సురేఖను తప్పించాలని కోరినట్లు స్వయంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు. దాంతో ఆమెను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే టాక్ పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. బీసీల ఆగ్రహానికి గురవుతామనే ఆలోచనతో ఆమె చేత రాజీనామా చేయిస్తారని ప్రచారం సాగుతుంది. ఒకవేళ రాజీనామా చేయని పక్షంలో మాత్రం కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసే అవకాశం ఉందనే టాక్ సైతం వినిపిస్తుంది. ఇదే సమయంలో మంత్రి సురేఖ పదవిని బీసీ సామాజిక వర్గానికి ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ ఉందట. దాంతో బీసీ సామాజిక వర్గం నుంచి మరికొందరు మహిళా నేతలు సైతం తమకు ఓ ఛాన్స్ ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో మున్నూరు కాపులకు చోటు లేదు. అటు నిజామాబాద్ జిల్లాకు కూడా మంత్రివర్గంలో అవకాశం లేకుండా పోయింది. ఈ జిల్లా నేతలు ఎప్పటినుంచో మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి సురేఖను తప్పిస్తే తమకు అవకాశం ఇస్తుందని కొందరు నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. ఇందులో కాంగ్రెస్ నేత విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో ఆమెకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆమెకు కీలక పదవి ఖాయమని ప్రచారం సాగింది. కానీ విజయశాంతి పదవి కోసం 2 ఏళ్లు ఆగాల్సి వచ్చింది. ఇటీవలే రాములమ్మకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే బీసీ కోటాలో విజయశాంతికి మంత్రి పదవి దక్కొచ్చని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఆమెది కూడా వరంగల్ జిల్లా కావటం, బీసీ నేత కావడంతో విజయశాంతికి కేబినెట్లో బెర్త్ దక్కినా దక్కొచ్చని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డికి ఈమె దూరంగా ఉంటున్నారు. దాంతో హైకమాండ్ నిర్ణయమే కీలకం కానుందని పార్టీ వర్గాలంటున్నాయి. మరోవైపు మున్నూరు కాపు కోటాలో తన కూతురికి మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు కోరినట్లు తెలుస్తుంది. తన కూతురికి మంత్రి పదవి కోసం కేకే ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నట్లు సమాచారం. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఆ స్థానంలో తన కూతురికి మున్నూరు కాపులు మహిళా కోటాలో అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలకే కేకే అడుగుతున్నారని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. మరోవైపు కాంగ్రెస్ నేత ఆకుల లలిత సైతం మున్నూరు కాపు కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కేబినెట్లో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. ఇటీవల బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగినా ఆయనకు మంత్రి పదవి కాకుండా ప్రభుత్వ సలహాదారు పోస్టు దక్కింది. దాంతో ఆయనకు మంత్రి పదవి లేనట్టేనని అంటున్నారు. మరోవైపు మహిళలకు కాకుండా మగవారికి అవకాశం ఇస్తే మాత్రం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి గెలిచిన ఆది శ్రీనివాస్ రేవంత్ టీంలో ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. ఈయనది మున్నూరు కాపు సామాజిక వర్గమే కావడంతో గట్టి ఆశలే పెట్టుకున్నారని తెలుస్తుంది. మరోవైపు బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ పేరు సైతం మంత్రి పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ సీటును అనిల్ త్యాగం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అనిల్ ఈరావత్రికి కార్పొరేషన్ పదవి దక్కింది. ఈయన సీఎం రేవంత్ రెడ్డి టీంలో ఉండటంతో మంత్రి పదవి దక్కొచ్చని ప్రచారం సాగుతుంది. ఈయన కొండా సురేఖ సామాజిక వర్గమైన పద్మశాలి కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
మొత్తం మీద మంత్రి సురేఖను పదవి నుంచి తప్పిస్తే గానీ వీరిలో ఎవరో ఒక్కరికి మంత్రి పదవి దక్కడం ఖాయం. కానీ ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఈ నెల 31 వరకు ఆగాల్సిందే అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలు చూస్తున్న కాంగ్రెస్ జనరల్ నేత, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చాకే కొండా సురేఖ వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఏదేమైనా మంత్రి సురేఖను కేబినెట్ నుంచి తప్పించేది, కొత్త నేతకు అవకాశం ఇచ్చేది మాత్రం సెప్టెంబర్ మొదటి వారంలో తేలుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.